ఒక అబ్బాయి సుమారు 42 రోజులు యేసుక్రీస్తులాగా నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు నా ఆశను నా దగ్గరికి తీసుకొస్తాడు, నా ఆశను తీరుస్తాడు అని చెప్పేసి ప్రార్థన చేశాడట. వన్ ఫైన్ డే 42 డేస్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు ఎందుకంటే వినలేదు, కరెక్ట్గా 42 రోజులు పూర్తయిన తర్వాత దేవుడు నాకు తీసుకొచ్చిన ఆశను నా ముందు పెడతాడు అనుకుంటే ఇవ్వలేదంటే పాస్టర్ గారు అన్నారట, ఏమనాయనా అంత పెద్ద ఆశ ఏం పెట్టుకున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడంట, ఆశ అనే అమ్మాయి అని. మీకు అర్థమైందా? ఆశ అనే అమ్మాయిని తీసుకొచ్చి పెడితే అంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడనే మాటని ఎత్తిపట్టుకొని ఆ విధంగా ప్రార్థన చేశాడు. అసలు చిన్న అబ్బాయి అంటే ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి, ఒక 10th ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి అప్పుడే అంత ఆరాటపడి ఒక భాగస్వామి కోసం అంత నిలబడి అంత కడుపు మార్చుకుని ప్రార్థన చేసేసి కెరీర్ని వదిలేసి తల్లిదండ్రులు బాధపెట్టి ఒక లక్ష్యం అంటూ లేకుండా బ్రతకటం సబబేనా? దేవుడికి తెలీదా ఎప్పుడేది ఇవ్వాలో? దేవుడికి తెలీదా ఎవరిని ఎలా నడిపించాలో? దేవుడికి తెలీదా ఎవరిని ఎక్కడ పెట్టాలో? తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞాని.